భూమికా చావ్లా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన సహజ నటన, చిరునవ్వు, పాత్రల ఎంపికతో తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు పొందిన భూమిక ఇప్పటికీ అభిమాన హృదయాల్లో నిలిచి ఉంటారు. భూమికా చావ్లా 1978 ఆగస్టు 21న న్యూఢిల్లీలో జన్మించారు. అసలు పేరు రచనా చావ్లా. తన కలలను సాకారం చేసుకునేందుకు మోడలింగ్తో కెరీర్ని ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని టెలివిజన్ ప్రకటనల్లో నటిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. భూమిక తన తెలుగు సినీ ప్రస్థానాన్ని 2000 సంవత్సరంలో వచ్చిన యువకుడు అనే చిత్రంతో ప్రారంభించింది. అయితే ఆమెకు నిజమైన గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం 2001లో విడుదలైన ఖుషి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన భూమిక నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అందమైన ప్రేమకథా చిత్రాలతో పాటు భూమిక అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించింది. ఒక్కరికి ఒకరు, సింహాద్రి, మిస్సమ్మ, సత్యభామ వంటి చిత్రాలు భూమికను నటిగా నిలిపే విధంగా నిరూపించాయి. 2007లో భూమిక భరత్ ఠాకూర్ అనే యోగా గురువును వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడున్నాడు. పెళ్లి తర్వాత కూడా భూమిక నటనలో తగిన శ్రద్ధ చూపించి కొన్ని ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇటీవల భూమిక సహాయ పాత్రల్లో మెరవటం మొదలుపెట్టారు. ఆమె 2022లో వచ్చిన సీతారామం చిత్రంలో కీలక పాత్ర పోషించారు. తన వయస్సు మరియు అనుభవానికి తగిన విధంగా భిన్నమైన పాత్రలను చేస్తూ తన అభిమానులను ఆనందింపజేస్తోంది. నటి అయినప్పటికీ భూమిక సామాజిక సేవల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. అనాథ శరణాలయాలకు సహాయం చేయటం, అనారోగ్యంతో బాధపడుతున్న వారి పట్ల మానవతా దృక్పథంతో ముందడుగు వేయటం ఆమె ప్రత్యేకత.